తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా, పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి, ఇకనండి మేము ఘనమైన నామానికి తండ్రి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇకనండి రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నిరంతరము తరములన్నింటిలోనూ రాజ్యం నిలిచున్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఇజ్రాయేలీయుల శుద్ధ హృదయుల దయాళుడు అయినటువంటి మా దేవ నీకే మహిమ. సమీపము నుండి దూరం నుండి ఉన్నటువంటి దేవ మీకే స్తుతి. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. నీ పరిశుద్ధ తోడుని సెలవిచ్చినటువంటి మా దేవ నీకే స్తోత్రం. మనకు పరిపూర్ణమైన సౌందర్యము గల సియోనులో నుండి ప్రకాశించినటువంటి దేవ నీకే మహిమ. మాకు వెలుగు అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. నీవు నిన్ను మరుగుపరుచుకున్న దేవా నీకే స్తుతి. అబద్ధం ఆడజాలనటువంటి దేవా నీకే మహిమ. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచినటువంటి దేవా నీకే మహిమ. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి దేవా నీకే స్తుతి. శ్రీమంతుడు ఒక దేవా నీకే మహిమ. ఆనందము సంతోషము కలుగుజేయు దేవా నీకే స్తోత్రం. మహాదేవా నీకే స్తుతి. ఐశ్వర్యము గల మా దేవా నీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవా నీకే మహిమ. వృద్ధి కలుగుజేయు దేవా నీకే స్తుతి. జయము అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. సమాధానకర్త దేవా నీకే మహిమ. అన్యాయము చేయవారి మీద కోపడు దేవా నీకే స్తోత్రం. రోషము గల దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమ గల మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇకనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైనట్టు మేము అందరము కూడా తండ్రి ఇదిగోనైనా మా తల్లి గర్భాన్న పండిత మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన తండ్రి అనేక విషయాల్లో మేము పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపాలన్నీ మన్నించినందుకే తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆయన పరిశుద్ధుడా ప్రేమగలటి మా తండ్రి, ఇదిగో నాయన కృపగల మహారాజా ప్రేమగలటి మా తండ్రి, సర్వోన్నతుడా సర్వలోక న్యాయాధిపతి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఇక నన్ను మీరు రక్షణ దయచేసిన విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నేను సర్వసృష్టిని మా కొరకు సృజించిన విధానాన్ని బట్టి తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మా అవసరతలు మీ బలమైన నామాన్ని బట్టి తీరుస్తున్నందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ దయచేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. క్షేమకరమైన స్థితిని మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. సజీవుల లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకు తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మీ సన్నిధిలో కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మా పాప దోషములను తండ్రి మీరు మన్నించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. వేటగాని ఊరిలో నుండి మమ్మల్ని రక్షించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాశనకరమైన తెగులు రాకుండా మమ్మల్ని రక్షించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీరు ఎక్కల చాటున మమ్మల్ని కప్పి ఉన్నావు తండ్రి, మాకు ఆశ్రయముగా ఉన్నావు నాయన. అందును బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు నాయన. అందును బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నావు నాయన. తగిన కాలమందు వారికి నీవు ఆహారం ఇచ్చుచున్నావు తండ్రి. అందును బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీవు నీ గుప్పులు విప్పి తండ్రి ప్రతి జీవి కొరకుని తృప్తిపరుస్తున్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి. ఇదిగో నాయన తండ్రి ఏలియాను తండ్రి సిదోను పట్టణము సంబంధమైన సారేపుతో అనే ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించదును, నిన్ను పోషించుటకు విధవరాలు సెలవిచ్చేదనని సెలవిచ్చున్నావు నాయన. నిజమే తండ్రి. నాయన 3 సంవత్సరాల కాలం పట్టు నాయన వర్షము భూమి మీద కురిపించలేనప్పుడు తండ్రి ఇగో ఏలియాను తండ్రి అనగా సారేపుతో నాకు పోయి పట్టణము గమని వద్ద ఆయన ఉండగా తండ్రి ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుకుని చూచి ఆమెను పిలిచి త్రాగుటకు పాత్ర కొంచెం నీళ్ళు ఇమ్మని నాకు తీసుకురమ్మని వేడుకొనగా తండ్రి ఎగో నాయన ఆమె నీళ్లు తేబోచుండగా అతను ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పిన ఆయన. ఇదిగా తండ్రి ఆ టైంలో తండ్రి ఆ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డుడు కొంచెం నూనెయు నా యొద్దనున్నవి కానీ అప్పము లేదని ఆమె చెప్పగా తండ్రి ఇదిగో నాయన నీవు పోయి ఇగో నీ బిడ్డకు నేను చావక మునుపు నా బిడ్డతో పాటు నేను చావక మునుపు ఒక అప్పం చేసుకుని తినటానికని తండ్రి వాళ్ళు చెప్పగా తండ్రి ఇగో నాయన అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, నీవు పోయి నేను చెప్పినట్టు చేయము అని తండ్రి చెప్పినప్పుడు తండ్రి
తండ్రి అప్పం మొదట చేసి తీసుకొని వచ్చి అప్పుడు ఇచ్చినప్పుడు తండ్రి నాయన ఇదిగో నాయన 3 సంవత్సరాల కాలము పట్టు తండ్రి ఇగో నాయన బుడ్డిలో నాయన తండ్రి ఇగో నాయన భూమి మీద వర్షం కురిపించే వరకు ఈ తొట్టిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నేను అయిపోదని మీరు సెలవిచ్చారు నాయన. ఆ విధంగానే తండ్రి 3 సంవత్సరాల కాలం పట్టు తండ్రి అటు ఏలియాని అటు విధవరాలి కుటుంబాలను, విధవరాల్లో అనేక బంధువులను వారందరినీ కూడా తండ్రి నీవు పోషించావు నాయన. నీవే పోషించే దేవుడు నా తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో నన్ను విధవరాలను జ్ఞాపకం చేసుకున్నాయన. ఇదిగో తండ్రి వారిని పోషించే దేవుడు నీవే నాయన. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో అనేక రకాలైన అనేక రకాలైన విధవరాల బిడ్డలు ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. బీదలు, చిన్నపిల్లలు, వృద్ధులు అనేకులు ఉన్నారు నాయన. అనేకల ఆహారం తీర్చే దేవుడు నాయన. ప్రతి జీవికి నీ గుప్పులు విప్పి ఆహారం గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి బిడ్డకు కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞానము, బుద్ధి, వివేకం అనుగ్రహించి తండ్రి మీ చిత్తానుసారంగా నడిచినట్లు తండ్రి సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ ఇగో నాయన తండ్రి మీ సన్నిధిలోనైనా పిల్లలు లేని దంపతులు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని పిల్లల వరకు బహుమానంగా అనుగ్రహించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లో ఉన్నట్టు ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన సాతాన బంధకాలలో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి విడిపించమని అడుగుతున్నాం తండ్రి. శత్రువులను శీఘ్రంగా మా కాళ్ళ కింద చితక తొక్కించమని అడుగుతున్నాం తండ్రి. మనుషుల కపటాపాయములు మాకు అంటకుండా తండ్రి నాయన అంటకుండా తండ్రి శుద్ధి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మా ఆత్మలను మీ చేతికి అప్పగించుతున్నాం తండ్రి. మా దోషములను కప్పుకొనక తండ్రి మీ ఏదో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. తండ్రి మీ సన్నిధిలో తండ్రి సారేపతి విధవరాలని తండ్రి ఏ విధంగా అయితే తండ్రి ఇదిగో నాయన తన బుడ్డులో ఉన్నటువంటి నూనె అయిపోలేదు నాయన తండ్రి, తనకి తొట్టులో ఉన్నటువంటి పిండు అయిపోలేదు తండ్రి. ఆ విధముగా తండ్రి ఇగో నాయన ఎందరో బీదలైన బిడ్డలని, ఎందరో విధవరాలను తండ్రి మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని నాయన ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడవు తండ్రి. నిజమే తండ్రి. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి 6 నేల మీద బిడ్డలు నడిపించావు నాయన. ఇంకో నాయన యోర్దాను నదిని దాటిపో చేయించే దేవుడవు నాయన. ఎన్నో అద్భుత కార్యాలు చేసావు తండ్రి. ఐగుప్తు దేశంలో మహా అద్భుత కార్యములు చేసావు నాయన. నీవు గొప్ప దేవుడు నాయన. నీవు తప్ప వేరే దేవుడు లేడు నాయన. ఇదిగో నాయన మా దేశంలో ఉంటే ప్రతి బిడ్డల్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంది. మా దేశంలో ప్రతి సామాన్య ప్రజలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంది. ప్రతి ఒక్కరికి కూడా రక్షణ భాగ్యం అనుగ్రహించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. యుద్ధ వీరుడా, బలసూరుడా తండ్రి ఇదిగో నాయన మా పక్షాన యుద్ధము చేయవాడా, అంధకార సంబంధమైన శక్తులతో యుద్ధము చేయుటకు తండ్రి మాకు నేర్పమని అడుగుతున్నాము. దయామేడ, కరుణామేడ మీ పరిశుద్ధాత్మతో మాకు అభిషేకించమని అర్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన సులువుగా చిక్కులు పెట్ట పాపంలో పడిపోకుండా ఉన్నట్లు తండ్రి నాయన మీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అర్థిస్తున్నాం తండ్రి. విశ్వాసమును కర్త అయిన యేసుప్రభు చూచుచూ తండ్రి మేము ముందుకు సాగుటకు జ్ఞానము, బుద్ధిని, ఓర్పును, సహనమును మాకు దయచేయండి తండ్రి. తండ్రి అత్యాశలను విడిచి, లోకాశలను విడిచి తండ్రి మీ యందు భయభక్తి కలిగి ఉండటకు సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి కుటుంబపు ప్రార్థనలు చేయుటకు, కుటుంబ ప్రార్థన పిల్లలు తండ్రి కుటుంబాలతో పాటు పిల్లలతో కలిపి తండ్రి మేము ప్రార్థన చేయుటకు మాకు నేర్పించండి నాయన. ఇదిగో తండ్రి భూమి మీద వ్యర్థంగా మాట్లాడు ప్రతి మాటకి లెక్కెప్ప చెప్పవలసి ఉన్నదని మేము గుర్తెరిగి తండ్రి మా మాలికలను తండ్రి లోపరుచుకోవడానికి శక్తిని దయచండి తండ్రి. నీతియు యథార్థమైన భక్తి గలవారమై తండ్రి మీ ప్రియకుమారుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మా శరీరంలో ఏ పాపము ఏలకున్నట్లు సహాయము చేయండి నా రాజా. గొప్ప దేవా నీకే స్తోత్రం. మా శరీరంతో మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మీ ప్రియకుమారుని రాకడలో తండ్రి మీ సన్నిధికి వచ్చినట్టుకు తగిన శక్తి గలవారం అన్నట్లు సిద్ధపడటం మాకు అందరికీ దయచేయండి తండ్రి. సరే 2 సార్లు సరే మనసు ఉంచుదనైనా ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుదని లేఖనం సెలవిస్తుంది తండ్రి. మేము ఆత్మానుసారంగా నడుచుకున్నట్లు తండ్రి మాకు నేర్పము నాయన. మీ సన్నిధిలో తండ్రి మాకు బుద్ధిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను జీవించినట్లు మాకు సహాయము చేయండి నాయన. గొప్ప దేవుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో తండ్రి నాయన ఇదిగో తండ్రి మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి నాయన. ఇదిగో మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దాయిచేయండి తండ్రి. మీరు రెక్కల నీడ కాచి కాపాడండి నాయన. ఇదిగో తండ్రి దుష్ట ఆలోచనల నుండి, హృదయ తలంపుల నుండి, మా హృదయ తలంపుల నుండి తండ్రి మమ్మల్ని విడిపించండి నాయన. సాతాను తంత్రాల్లో మేము పడిపోకుండా తండ్రి మీ ఆత్మశక్తిని, సహాయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మర్మములు బయలుపరచగల
దేవుడవు నాయన. తండ్రి ఇగో నాయన, ఇగో తండ్రి నాయన, ఇగో తండ్రి మేము మాకు వచ్చినటువంటి దర్శనాలే కానీ తండ్రి, ప్రతి ఒక్క దర్శనమే కానీ కలలే కానీ నాయన ఏ విధమైనటువంటిది కూడా తండ్రి మేము గుర్తెరిగినట్లు తండ్రి ఇదిగో నాయన మీకు మాకు సహాయం చేయండి తండ్రి. మీ ఆత్మ సహాయము, మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అభిషేకించి తండ్రి మేము ప్రార్థన చేయటం కావలసిన శక్తి సామర్థ్యాలను మాకు అనుగ్రహించమని తండ్రి ఇదిగోనైనా ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరేఖల చాటున కాచి కాపాడమని తండ్రి, వారి ప్రతి అనుదిన ప్రతి ఆహార అవసర విషయంలోనే కానీ ప్రతి అవసరత విషయంలో కూడా మీరు తోడై ఉండి ఇగోనైనా మీ సన్నిధి వరకు తోడుగా ఉంచి నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి నేను ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామన్నటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి.